షకీల్ కొడుకు సాహిల్ యాక్సిడెంట్ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. సాహిల్ పారిపోవడంలో తండ్రి షకీల్ పాత్రపై విచారణ చేస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును కూడా జత చేసి విచారిస్తున్నామన్నారు. పంజాగుట్ట దగ్గర యాక్సిడెంట్ చేసి అదే రోజు దుబాయ్కి పారిపోయాడు షకీల్ కొడుకు సాహిల్. ఇక సాహిల్పై పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేశారు. సాహిల్ విదేశాల నుండి ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్లో దిగినా వెంటనే సిటీ పోలీసులకు సమాచారం వస్తుందని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ రోడ్డు ప్రమాదం చేసి అక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత షకీలే దగ్గరుండి సాహిల్ ని దుబాయ్ కి పంపించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ని పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి సరెండర్ చేశారు. యాక్సిడెంట్ చేసింది ఇతనే అని చెప్పేసి కూడా పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. దీనిపైన దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా సాహిలే ఈ ప్రమాదం చేసిందని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిఐ దుర్గారావును కూడా సిపి సస్పెండ్ చేశారు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కొడుకుని తప్పించి కేసును తప్పుదో పట్టించాడు కాబట్టి సిఐని వెంటనే సస్పెండ్ చేసి దర్యాప్తు డీసీపీకి అప్పచెప్పడం జరిగింది. డీసీపీ నేతృత్వంలోనే విచారణ కొనసాగుతుంది. ఇంకా సాహిల్ ఇప్పుడు దుబాయ్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇండియాకి ఏ ఎయిర్పోర్ట్ లో దిగినా కూడా ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేశాం కాబట్టి ఆ లుకౌట్ నోటీసు ఆధారంగా మాకు దేశంలో ఎక్కడ ఎయిర్పోర్ట్ లో రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో దిగినా కూడా మాకు వెంటనే అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు సమాచారం అందిస్తారు, అప్పుడు అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. కానీ తండ్రి నిందితుడైన కొడుకుని దుబాయ్ కి పారిపోయే విధంగా సహకరించినందుకు ఇప్పుడు షకీల్ పేరును కూడా ఈ ఎఫ్ఐఆర్ లో యాడ్ చేసి విచారణ జరుపుతున్నాం. షకీల్ పాత్ర పైన కూడా విచారణ కొనసాగుతుంది. అతను ఈ సహకరించినందుకు నిర్ధారణ అయితే ఖచ్చితంగా అతని పైన కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇప్పటికే షకీల్ కొడుకు సాహిల్ ని ఇండియాకి ఎలా రప్పించాలనేది కూడా చూస్తున్నారు. వెంటనే ఇండియాకి రప్పించాలని చెప్పేసి షకీల్ కి పోలీసులు చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఇంకా వెయిటింగ్ లో ఉంచాడు. కానీ దుబాయ్ లోనే షకీల్ కొడుకు ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ పోలీసుల దగ్గర ఉంది. దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసును తప్పుదో పట్టించడానికే ముందు ఇదంతా కూడా నాటకం ఆడారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే పైన అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. దీని కేసు అయితే కొద్దిసేపటి క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తో బిగ్ టీవీ నుంచి మాట్లాడడం జరిగింది. అతను మాట్లాడుతూ ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరిని వదిలిపెట్టి ఖచ్చితంగా సాహిల్ ని తీసుకొచ్చి రిమాండ్ కి తరలిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.